మనము ఈ పాట పాడుకుందాం. రామ ప్రవీణ్. సియోనుకు తిరిగి ప్రభు వారిని రప్పించినప్పుడు మనము కలలాను గనిన వారి వాలే నుంటిమిగా. మనము కలలాను గనిన వారి వాలే నుంటిమిగా. అప్పుడు నోటి నిండా నవ్వుండేనుగా మనకు. అప్పుడు నోటి నిండా నవ్వుండేనుగా మనకు. అందుకే మన నాలుక ఆనందగానముతో నిండే. అందుకే మన నాలుక ఆనందగానముతో నిండే. సియోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినప్పుడు మనము కలలాను గనిన వారి వాలే నుండి. మనము కలలాను గనిన వారి వాలే నుండి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి. అన్యజనులెల్లారు చెప్పుకొనుచుండి. అన్యజనులెల్లారు చెప్పుకొనుచుండి. సియోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినప్పుడు మనము కలలాను గనిన వారి వాలే నుండి. మనము కలలాను గనిన వారి వాలే నుండి. ఘనకార్యంబులను ఎన్నో యెహోవా చేసే మనకు. ఘనకార్యంబులను ఎన్నో యెహోవా చేసే మనకు. మనమందరము ఎంతో ఆనందభరితులమై. మనమందరము ఎంతో ఆనందభరితులమైతిమి. సియోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినప్పుడు మనము కలలాను గనిన వారి వాలే నుండిమిగా. మనము కలలాను గనిన వారి వాలే నుండిమిగా. ఎన్నో ప్రయాసములతో సమకూర్చిన పంట నందిని. ఎన్నో ప్రయాసములతో సమకూర్చిన పంట నందిని. సంతోషగానము చేయు అనలా మోసుకుని వచ్చును. సంతోషగానము చేయుచు పనలా మోసుకొని వచ్చును. సియోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినప్పుడు మనము కలలాను గనిన వారి వాలే నుండిమిగా. మనము కలలాను గనిన వారి వాలే నుండిమిగా. కీర్తనల గ్రంథం 126వ కీర్తన. 126వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు ఈ భాగంలో మనకు కనపడుతున్నాయి. ఈ 6 వచనాల్లో కూడా అనేక విషయాల్ని దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. ఇది చాలా చిన్న కీర్తనే అయినప్పుడు కూడా మరి దీనిలో నుండి మనం దేవుని ఆరాధించగలుగుతాం. దీనిలో నుండే మరి దేవుని మనము గణపరుస్తాం. ఈ ఉదయకాలంలో మరి కీర్తనలో 126వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట మనకు కనపడేది ఏంటంటే శర, అంటే శర అనుభవం. అంటే ఇశ్రాయేలీయులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారంట? శరలోనికి వెళ్ళిపోయినారు. శరలోనికి ఎందుకు వెళ్ళిపోయినారు? దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. వారందరూ కూడా బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారు. 70 సంవత్సరములు వారు చెరలో ఉంటారని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. వారు 70 సంవత్సరములు చెరలో ఉన్న తర్వాత మరలా తిరిగి వారి స్వదేశానికి వచ్చినప్పుడు రచించినటువంటి కీర్తన. దీన్ని యాత్రా కీర్తన అంటారు. ఇదొక పాట. వాళ్ళు పాట పాడుతూ వచ్చినారన్నమాట. ఇప్పుడు మనం పాట పాడుతూ వచ్చాం కదా, 73వ పాటలో మనము పాట పాడుతూ వచ్చినాం సియోనుకు తిరిగి వచ్చిన వారిని. కాబట్టి దేవుడు చెరలో నుండి రప్పించినాడు. వారందరూ ఎందుకు చెరలోనికి వెళ్ళినారంటే వారికి ఉన్నటువంటి పాపాన్ని బట్టి.
వారు చేసే అపరాధాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి ఆనాడు దేవుని యొక్క ప్రజలైన వారు అనేక మంది ఏమైపోతూ వచ్చినారంటే వారందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చినారు. దేవుడు వారిని చెరకు అప్పగిస్తూ వచ్చినాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు మరి వారి గురించి రాయబడినటువంటి ఈ యొక్క కీర్తన కాబట్టి దేవుని యొక్క ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయినారు అన్నమాట. కాబట్టి ఆ చెరలో నుండి దేవుడు వారిని మరలా తిరిగి ఏం చేస్తూ వచ్చినాడంటే రక్షిస్తూ వచ్చినాడు. చెరలో నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆ చెర అనుభవంలో నుండి, ఆ కష్టములో నుండి, బాధ నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు. దేవుడు వారి ఎడల గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఇక్కడ ఆరాధించి దేవుణ్ణి వారు గణపరుస్తూ ఉన్నారు అన్నమాట. దేవుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. కారణం ఏంటంటే వారు ఉన్నటువంటి చెరలో నుండి దేవుడు వారిని రక్షించినాడు అనమాట. ఆ చెర అనుభవంలో నుండి దేవుడు వారిని విడిపించినాడు కనుక వారు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని బిడ్డలారా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు, వారు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినారు. వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ వచ్చినారు. ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెరగొట్టపోకొనెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. ఇక్కడ మనం చూసినట్లయితే మీరంతా కూడా చెరలోనికి వెళ్ళిపోతారు. అయితే దేవుడు చెరలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను మరి చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించునని మరి ముందుగా చెప్పబడినటువంటి మాట. కాబట్టి చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చినారు. కారణం ఏంటంటే ఎందుకు వారందరూ కూడా ఆ చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చినారంటే వారిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి అపరాధములను బట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ భయంకరమైనటువంటి చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినారు. ఆ చెరలో నుండి వారు మరలా తిరిగి వారు విడిపింపబడినప్పుడు వారు చెప్తూ వచ్చినటువంటి మాటలు ఏంటంటే మరి దేవుడు ఇప్పుడు మమ్మలను కాపాడుతూ వచ్చినాడు, దేవుడు ఇప్పుడు మమ్మల్ని రక్షిస్తూ వచ్చినాడు, ఈ భయంకరమైనటువంటి చెరలో నుండి దేవుడు మమ్మల్ని రక్షించినాడని చెప్పి వారు దేవుని ఎంతో ఆరాధిస్తూ దేవుని గణపరుస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇట్టి చెర అనుభవంలో నుండి మరి దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినాడు, వారిని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి వారు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు అన్నమాట. కాబట్టి చెర అనే అనుభవాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. అంటే మరి దేవుని యొక్క ప్రజలు ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ఏం చేస్తూ వచ్చినారంటే తన ప్రవర్తలైన సేవకుల మాట వాళ్ళు వినక, దేవుని మాట వినక దేవుని విడిచిపెట్టేసి విగ్రహాలను పూజిస్తూ వచ్చినప్పుడు, వారు పాపం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారందరినీ కూడా తన ప్రవర్తన ద్వారా మరి సెలవిచ్చిన ప్రకారంగా మరి దేవుడు వారిని అందరిని ఏం చేస్తూ వచ్చినాడు, మరి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క దేశాల్లోనికి వారు ఏం చేస్తూ వచ్చినారు, చెదరిపోయినారు అన్నమాట. ఉదాహరణకి చూడండి, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. 2వ రాజులు 17:23. తన సేవకులైన ప్రవర్తన ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోయబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. కాబట్టి అనేక సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, వారు ఆ ప్రాంతంలో ఉండిపోతూ వచ్చినారు దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళు అన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండిపోతూ వచ్చినారు కదా. ఇంకా కీర్తనలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 14వ కీర్తన 7వ వచనం అనుకుంటా, అక్కడ ఒక యెహోవా చెరలోని
తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కీర్తనకారుడు దీన్ని ముందుగానే చెప్తూ వచ్చినాడు అనమాట. సియోన్లో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సంతోషం కలిగింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆనందం కలుగుతూ వచ్చింది. ఎందుకు ఇంత సంతోషం, ఇంత ఆనందం కలుగుతూ వచ్చిందంటే, వారు ఆ చెరలో నుండి విడిపింపబడినప్పుడు, ఆ చెరలో నుండి వారు తప్పింపబడినప్పుడు మరి వాళ్ళు దేవుని ఎంతో ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే మరలా తిరిగి ఆ యొక్క ఆ స్వదేశానికి వారు మరలా తిరిగి వస్తూ వచ్చారనమాట. ఇర్మీయా గ్రంథంలో చూడండి, ఒక మంచి మాటను మనం చదువుకుందాము. ఈ యొక్క మరి 33వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు స్థలంలో మనుషులనైనా జంతువులనైనా లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడు అని వారు పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చి వారి స్వరములు మరలా వినపడును. మునుపుడు వలె నుండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడిని మరలా వాళ్ళు దేవుని స్తుతిస్తారు, మరలా దేవుని మందిరానికి వాళ్ళు తిరిగి వస్తారు. వారు మరలా తిరిగి వచ్చినప్పుడు వారు మరలా దేవుని గణపరుస్తారని, మరలా వారు దేవుని ఆరాధిస్తారని, ఆ 70 సంవత్సరం తర్వాత మరలా వారు తిరిగి వచ్చి దేవుని ఆరాధిస్తారని దేవుని వాక్యంలో ముందుగానే చెప్పబడుతూ వచ్చింది. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞిచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును. ఇక్కడ మనం చూసినట్లయితే 70 సంవత్సరములు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినారు. 70 సంవత్సరాలకు వారికి సంతోషం లేదు. ఈ 70 సంవత్సరములు వారికి ఆనందం లేదు. ఈ 70 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నారు, కష్టములు ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మరి సరైనటువంటి వస్త్రత లేని స్థితిలో ఉన్నారు, ఒకళ్ళకు బానిసలుగా ఉన్నారు. అప్పుడు రాసినటువంటి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినాడంట. అందుకని 2వ వచనంలో ఏముందంటే 126వ కీర్తన 2వ వచనం, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంది. వాళ్ళు అనుకున్నారంట, మనం కలే, ఇది కలే, ఇక మన పరిస్థితి అయిపోయింది, మనము ఈ యొక్క బబులోను దేశంలోనే ఉండిపోతాం, ఈ యొక్క మరి ఆ యొక్క మరి అన్ని దేశంలో మనం ఉండిపోతాం, ఇది ఇక మనం మళ్ళీ తిరిగి వెళ్ళలేము, ఇది కలేని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వారు తిరిగి రావటం అనేది కళ, వారు తిరిగి రావటం అనేది కళ. మనం కలగని వారు అయితే ఉంటుంది. అంటే పేతురు అనుకున్నాడంట, చెరసాల నుంచి పేతురుని తీసుకుని వచ్చినప్పుడు దేవదూత వెళ్ళి స్వయంగా పేతురుని బయటికి తీసుకొస్తే పేతురు అనుకుంటున్నాడు ఇది కలేనని. ఎందుకంటే ఆ చెరసాల్లోకి వెళ్ళినవాడు మరలా తిరిగి రాలేడు. కాబట్టి నమ్మశక్యం కాని విషయం, ఇది కలగనిన వారి వలె ఉన్నాం, అసలు ఇది జరగదు అంటే దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యం. వాళ్ళు ఏమంటున్నారంటే మనం కలగని వారి వలె ఉంటే అసలు ఇది మేము అసలు గ్రహించలేకపోతూ వచ్చినాం, ఇది కలగన్నట్లు ఉంది, ఇది ఎంతో ఆశ్చర్యం. కాబట్టి మనం కలను గని వారి వలె ఉంటూ వచ్చినాము, కాబట్టి దీన్ని అసలు మేము నమ్మలేము అంటే ఇది ఎంతో మాకు సంతోషం, ఇది ఎంతో ఆనందం అంటున్నారు అనమాట. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మనం కలగని వారి వలె ఉంటిమి,
కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఎప్పుడు కూడా మరలా ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని వారు పొందుతారని ఊహించలేదన్నమాట. కాబట్టి వారు అంటున్నారు, మనం కలగని వారి వలె ఉంటిమి, ఆయన మన నోటి నిండా ఏం కలగజేశాడు? నవ్వు కలగజేశాడు. దేవుడు ఆ శరల నుంచి మమ్మల్ని విడిపించి దేవుడు నోటి నిండా ఏం కలగజేస్తూ వచ్చినాడంట? నవ్వు కలగజేస్తూ వచ్చినాడంట కదా. అంతకితం వారికి ఏమి లేదు? సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు కదా. కాబట్టి ఇప్పుడు వారికి ఏమైంది? సంతోషం వచ్చింది, వాళ్ళకి సమాధానం వచ్చిందంట, వారికి నెమ్మది కలిగిందంట కదా. కాబట్టి సమాధానం, హృదయంలో సంతోషము సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవుడు మన ఎడలో ఒక గొప్ప కార్యాన్ని చేసినప్పుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు మన ఎడలో చేస్తున్నప్పుడు మనకేం కలుగుద్ది అంటే సంతోషం కలుగుద్ది, సమాధానం కలుగుద్ది కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన నోటి నిండా నవ్వుండేను. ఇప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. వారు నవ్వుతున్నారంటే కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. వారు నవ్వుతూ వస్తున్నారు. నవ్వుతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తూ వచ్చినాడని అర్థం. చాలాసార్లు మనం కూడా నవ్వుతూ ఉంటాం. ఫోటో స్టూడియో ఆయన అంటాడు, మరి ఏమంటాడు ఫోటో స్టూడియో ఆయన? ఒకసారి నవ్వండి, ఒకసారి నవ్వండి అంటే ఎంతో బట్టి బలంతానికి పొళ్ళు మనం ఏం చేస్తాం? నవ్వునట్లుగా పెడతామన్నమాట. అది హృదయంలో నుంచి వచ్చినటువంటి నవ్వు కాదు. కాబట్టి ఆయన కొంచెం స్మైల్ ఇవ్వండి, కొంచెం నవ్వండి అన్నప్పుడు ఏం చేస్తారండి? కొంచెం నవ్వునట్లుగా ముఖం పెడుతూ ఉంటారు. కానీ ఆ బాధ వాళ్ళకి ఏం తెలుసు ఫోటో స్టూడియోనికి కదా. అయితే దేవుడు తన ప్రజలకు నవ్వు కలుగజేసినప్పుడు, దేవుడు వారి ఎడలో గొప్ప కార్యం చేస్తూ వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంట? నవ్వుతారంట. 21 మరి చూసినట్లు ఆదికాండము 21 అధ్యాయము, ఆదికాండము అంటే ఒక కార్యాన్ని దేవుడు చేసినప్పుడు ప్రజలు నవ్వుతారంట. చూడండి, ఆదికాండము 21 అధ్యాయము 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినివారెల్లా నా విషయమై నవ్వుదురన్ను. అంటే దేవుడు ఆమె ఎడల ఏం చేస్తూ వచ్చినాడు? నవ్వు కలగజేస్తూ వచ్చినాడు. ఆశ్చర్యం ఏంటి నవ్వు అంటే? అంత వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం కలిగింది? సంతానం కలిగింది, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు వాళ్ళు చార అంటుంది, దేవుడు ఇప్పుడు నాకు నవ్వు కలగజేసెను. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు వారికి ఏం కలుగజేస్తాడు? నవ్వు కలుగజేస్తాడు. అందుకని ఇక్కడ 126వ కీర్తన 2వ వచనంలో మనం కలగని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను కదా. ఒకప్పుడు వారికి సంతోషం లేదు, ఒకప్పుడు శరలో ఉన్నప్పుడు వారికి ఆనందం లేదు. అందుకితం వాళ్ళు శరలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పాటలు పాడుకోలేకపోతూ వచ్చినారు. పాడమని ఆ దేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. అక్కడ ఒక బబులోను దేశంలో ఆ నది పక్కన కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీ దేశంలో మీరు పాడతారు కదా, మీ సియోను గీతాన్ని ఒకసారి పాడమన్నప్పుడు వాళ్ళు పాడలేకపోతూ వస్తారు. చూడండి, చదువుకుందాం. 137వ కీర్తన గ్రంథం 137 మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మన సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన చితారాలు తగిలిచ్చితిమి. ఆ అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనల్ని బాధించువారు సియోనులో కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడగలము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు బబులోను దేశంలో ఉన్నప్పుడు నదుల యొద్ద కూర్చున్నప్పుడు సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ వచ్చినారంట. అయ్యో, మా దేవుని మందిరం ఏమైపోయిందో, మా దేశం ఏమైపోయిందో, మా ప్రజలు ఏమైపోయినారో అని చెప్పి వారు ఏం చేస్తూ వచ్చినారంటే సియోను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏడుస్తూ వచ్చినారు. అప్పుడు బబులోను దేశంలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు వారిలో ఏం లేదు? సంతోషం లేదు, వాళ్ళకి ఆనందం లేదు, వాళ్ళకి నెమ్మది లేదు, వారికి అప్పుడు ఏడుపు ఉంది కానీ నవ్వు లేదు కదా. మరి ఆ సితారాలు వాయించటం లేదు వాళ్ళు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలు వేయటం లేదు, ఆ చెట్లకు తగిలిచ్చేస్తూ వచ్చినారంట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 3వ వచనంలో 137వ కీర్తన 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడిరి అనిరి, మనల్ని బాధించేవారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిది. చాలు, అక్కడ మనం చూస్తే వాళ్ళంట ఒక పాట పాడుండయా,
సియోను గీతాల్లో ఒక పాట పాడండి అని చెప్పినప్పుడు వాళ్ళలో ఏమి లేదు, సంతోషం లేదంట, వారిలో ఉల్లాసం లేదంట, వారికి ఉత్సాహం లేదంట. కారణం ఏంటంటే వారు చెరలో ఉన్నారు, వారు కష్టములు ఉన్నారు, బాధలు ఉన్నప్పుడు ఒక పాట పాడండి అంటే వారు ఎక్కడ పాడతారు? వారు అన్ని దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఒక పాట పాడండి అంటే వాళ్ళు పాడలేని స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి 126 కీర్తన మొదటి వచనములో, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, దేవుడు ఈ చెరలో నుండి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు, ఈ చెరలో నుండి దేవుడు కాపాడుతూ వచ్చినాడు, ఈ చెరలో నుండి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మరి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఈ పాపం అనేటువంటి చెరలో ఉన్నాం, అపవాది కింద ఉన్నాం, దుష్టుడు మనల్ని చెరలో పెడుతూ వచ్చినాడు. మనం కూడా మరి ఈ లోకంలో మనం చెరలో ఉన్నప్పుడు పాపం అనే చెరలో, అపరాధం అనేటువంటి చెరలో, ఇబ్బందులు అనేటువంటి చెరలో, లేదా అనారోగ్యాలు అనేటువంటి చెరలో, రకరకాల చెరల్లో ఉన్నాం. అయితే వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మనల్ని ఎంతో దేవుడు తిరిగి సంతోషంలోనికి తీసుకుని వచ్చినాడు. అందుకనే ఈ దినాన దేవుడు మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, దేవుడు మన ఎడల చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. మనం దేవుని ఘనపరచాలి. దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు సూర్యం అనుకుంటూ ఉండకూడదంట. క్రైస్తవులు ఎప్పుడు సంతోషంగా ఉండాలంట. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏం కావాలి? ఆనందంగా ఉండాలంట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మనం ఏం చేయాలంటే ఆనందించాలి. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి మనం దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సంతోషంతో, ఆనందంతో దేవుని స్తుతించాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మనకు బాగా పరిచయము 100వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. అంటే దేవుని ప్రజలైన వారు ఎప్పుడు ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలన్నమాట. చూడండి 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. కాబట్టి దేవుణ్ణి ఎంతో ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు మన పాపం అనేటువంటి చెరలో నుండి, అపరాధముల నుండి, పాపముల నుండి, అపరాధముల నుండి దేవుడు ఆ యొక్క చెరలో నుండి దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం కూడా ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి, మనం కూడా స్తుతించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు చెరలో నుండి విడిపించినాడు, కష్టాల్లో నుంచి విడిపించినాడు, అనారోగ్యాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించాడు. ఇప్పుడు వారి నోటి నిండా ఏముందంట? నవ్వుండెను. వారి నాలుక ఏం చేస్తుంది? మన నాలుక ఆనందగానంతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుందురు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా. 3వ వచనం చూడండి, 126వ కీర్తన 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మన సంతోషభరితులమైతే. దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడనమాట. యోవేలు గ్రంథంలో మనం చదవవలసిన లేదు, కానీ యోవేలు గ్రంథం 2:20-21 వచనములు ఏముందంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమని ఉంది. దేవుని బిడ్డలైనటువంటి మనము భయపడక సంతోషించేవారంగా ఉండాలి, సంతోష ఆనందముతో ఉండాలన్నమాట. భక్ష్యం అంకులు ఏం చెప్పేవాడు? ఒక బుక్ రాశాడు ఆయన, చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం. దేవుని బిడ్డలైనటువంటి వారికి సంతోషం, వారికి ఆనందం, వారికి ఉత్సాహం కదా. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు సంతోషముతో, ఉత్సాహముతో దేవుని ఏం చేయాలి? స్తుతిస్తూ రావాలన్నమాట. ఎందుకనంటే దేవుడు వారి పక్షంగా ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు కదా. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనుచున్నారు. దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. 3వ వచనంలో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి మనము సంతోషభరితులమైతమని రాయబడుతూ వచ్చింది. కాబట్టి వారి ఎడల దేవుడు, మన ఎడల కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు కదా. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 49వ వచనం, 49వ వచనం చదువు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను,
గనుక ఇది మొదలుకొని అన్ని తరం వారును నన్ను ధన్యురాలందరూ, ఆయన నామం పరిశుద్ధము. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆమె ఏమంటుందంటే, మరియమ్మ తల్లి ఏమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మరి దేవుడు రక్షిస్తూ వస్తాడు. ఆ యొక్క మరి లోకాసు వార్త 8వ అధ్యాయము, ఇక్కడ ఒక వ్యక్తి శరలో ఉన్నాడు. అంటే సాతాను యొక్క శరలో, దయ్యపు శరలో ఉన్నాడు. ఈ సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసుప్రభువారు విడిపిస్తూ వచ్చినప్పుడు ఈయన దేవుడు వారి ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలని రాయబడుతూ వచ్చింది. 39వ వచనం, లూకాసు వార్త 8:39. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వాడిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటను ప్రకటించను. ఇక్కడ సేనాదయం పట్టినటువంటి వాడిని, ఒకప్పుడు మరి దయ్యం యొక్క బంధకములో ఉన్నాడు, సాతాను యొక్క శరలో ఉన్నాడు. అనేక 29వ వచనం రాయబడింది, అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చిందంట దయ్యము కదా. కాబట్టి గొలుసులతో కాళి సంఖ్యలతో కట్టి మరి వాడిని కావలి ఉంచారు. కానీ వాడు బంధకములు తెంపగా దయ్యము వాడిని అడవిలోనికి తరుముకుపోయింది. దయ్యములు వాడిని ఏం చేస్తూ వచ్చినాయంటే బాధపరుస్తూ వచ్చినాయి. వాడిని సమాధుల్లో ఉంటూ వచ్చిన, వాడికి ఇల్లు ఉంది కానీ ఇంట్లో లేడు, వాడు సమాధుల్లో ఉంటూ వచ్చినాడు. తన ఒంటరి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు, వస్త్రాలు తీసివేసుకున్నాడు, తను తానే రాళ్లతో గాయపరుచుకున్నాడు. ఇదొక చెర. ఈ చెరలో ఉన్నటువంటి వ్యక్తిని యేసుప్రభువారు కాపాడుతూ వచ్చినాడు. అందుకే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ వచనములు అంటున్నాడు ప్రభు, అయితే ఆయన, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసిన తెలియచేయమని వానితో చెప్పి పంపివేసిన. కాబట్టి దేవుడు మన ఎడల కూడా ఒక గొప్ప కార్యాలని చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి దేవుడు, గొప్ప కార్యాలను చేసే దేవుడు, శక్తివంతమైనటువంటి గొప్ప దేవుడు అన్నమాట. అందుకని ఆయన మనం ఏం చేయాలంటే మరి ఘనపరచాలి. ఏబు గ్రంథంలో చూసినట్లయితే, ఏబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, ఏబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. కాబట్టి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంట? మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. మన పక్షంగా కూడా దేవుడు మరి ఆ పాపం అనే శరలో నుండి, సాతాను యొక్క శరలో నుండి, లోకం అనేటువంటి శరలో నుండి మరి దేవుడు మనల్ని కూడా రక్షిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళు ఆనందగానంతో నిండి ఉన్నారు, వారు ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు కదా. 126వ కీర్తన 3వ వచనంలో, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి మనం సంతోషభరితులమైతిమి. దేవుడు వారి జీవితాల్లో సంతోషం తీసుకొచ్చినాడు, వారికి నెమ్మది తీసుకొచ్చినాడు. 4వ వచనంలో వారు మరలా ఇంకేం అడుగుతున్నారు చూడండి, దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లు యెహోవా చెరబట్టిన మా వారిని రప్పించుము. ఇక్కడ ఒక్కటి మాత్రమే వాళ్ళు మరలా దేవుని అడుగుతూ వచ్చినారు. ఇంకా అనేక మంది చెరలో ఉన్నారు. దేవా మమ్మల్ని చెరలో నుంచి రక్షించావు, ఇంకా అనేక మంది రప్పించమని వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇంకా 5వ వచనం చూడండి, 5వ వచనం, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కోసేను. కాబట్టి సంతోషంతో, కన్నీళ్లతో వచ్చారు వాళ్ళు. కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారంట కదా. మన జీవితంలో కన్నీళ్ళు, బాధ, వేదన, వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి సంతోషగానములతో దేవుడు మనలను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అంతేకాదు 6వ వచనంలో, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేస్తూ పనులు మోసుకుని వచ్చును. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు సంతోషం, ఆనందం, నెమ్మది దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు అన్నమాట. కాబట్టి కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడంట. ఇశ్రాయేలీయులు కూడా, ఆ యొక్క మరి యూదులందరూ కూడా ఎక్కడ ఉన్నారు? బబులోను దేశంలో ఉన్నప్పుడు కన్నీళ్లతో బాధపడుతూ వచ్చినారు. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. ఇబ్బందులు ఉంటూ వచ్చినారు. చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు. మరి ఇప్పుడు పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకొని వస్తాడు.
దేవుడు తన ప్రజల ఎడల అలాంటి గొప్ప కార్యాలని దేవుడు చేసేవాడై ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి 126 కీర్తన మొదటి వచనంలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందంతో నిండి ఉండెను. యెహోవా యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకుందరు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి మనం ఆరాధన చేద్దాం. దేవా, మేము కూడా ఒకప్పుడు పాపం అనే చెరలో ఉన్నాం, అపరాధం అనేటువంటి చెరలో ఉన్నాం, అయా సాతాను యొక్క చెరలో ఉన్నాం. దేవా, మరి మమ్మల్ని కూడా మీరు విడిపిస్తూ వచ్చినావు, మాకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినావు, మీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చినావు. దేవా, మరలా మమ్మల్ని కూడా తండ్రి సీయోన్లో చేరుస్తూ వచ్చినావు. ప్రభా, మాకు సంతోషం అనుగ్రహిస్తూ వచ్చినావు, మాకు ఆనందం దయచేస్తూ వచ్చినావు. అంతేకాదు 2వ వచనం చూడండి, మనము కలకనీని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వులు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంది. దేవుడు మన పక్షంగా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. యెహోవా వీరి కొరకు 3వ వచనం చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం, ఎంత కష్టాల్లో ఉన్నాం, ఎంత బాధల్లో ఉన్నాం. ఒకప్పుడు సరైనటువంటి ఆహారం లేని స్థితిలో ఉన్నావేమో, ఒకప్పుడు సరైనటువంటి ఇల్లు లేని స్థితిలో ఉన్నావేమో, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్ళినావేమో, ఒకప్పుడు ఎంతో మరి సాతాను యొక్క చెరలో ఉండి వెళ్ళిపోతూ వచ్చినావు. అయితే దేవుడు ఈ దినాన నీకు వీటన్నిటికంటే కూడా ఒక గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహించి, దేవుడు నీ హృదయంలో సంతోషం ఆనందం అనుగ్రహించి, దేవుడు నీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాలం దేవుని ఆరాధన చేద్దాం. దేవా, నా కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినావు, నా కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినావు అని చెప్పి దేవుని మనం గనపరుద్దాం. దేవా, ఒకప్పుడు నాకు సంతోషం లేదు, ఒకప్పుడు నాకు నెమ్మది లేదు, ఇప్పుడు నాకు నా నోటి నిండా ఏముంచావు? నవ్వుంచావు. ఒకప్పుడు బబులోను దేశంలో ఉన్నప్పుడు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంట? మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 137వ కీర్తన మొదటి వచనం, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనను సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్య నిరవంచి చెట్లకు మన సితారలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొని వారు ఒక కీర్తన పాడురండి, మనలను బాధించేవారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మా వలన ఉల్లాసం కోరి. కాబట్టి ఒకప్పుడు వారు బాధల్లో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక పాట పాడమంటే వాళ్ళు పాడలేదు. అయ్యో, అన్ని దేశంలో మేము ఎట్లా పాడగలం, మేము ఎట్లా దేవుని స్తుతించగలం అని చెప్తూ వచ్చినారు. దేవుడు ఇప్పుడు వారిని చెరలో నుండి దేవుడు రప్పించినప్పుడు వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు దేవుణ్ణి గణపరుస్తూ వచ్చి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చినారు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మరి నిలబడి నేను కూర్చున్న మీరు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి గణపరచాలి. ఏమని ఆరాధన చేయాలి? దేవా, చెరలో నుండి మమ్మలను రక్షిస్తూ వచ్చినావు, పాపం అనే చెరలో నుండి, మరి సాతాను యొక్క చెరలో నుండి, మమ్మల్ని అనేక రకాలైనటువంటి చెరల్లో నుంచి మీరు మమ్మల్ని విడిపించి మాకు గొప్ప సంతోషం నెమ్మది మీరు మాకు అనుగ్రహించినామని చెప్పి కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవా, ఈ దినాన్ని నా నోట నవ్వుంచినావు, ఒకప్పుడు దుఃఖంతో ఉన్నా, ఒకప్పుడు శ్రమల్లో ఉన్నా, ఈ దినాన నా నోటి నిండా నవ్వు కలగజేసినావు. ఈ మాటలతో దేవుని మనము ఆరాధన చేసి దేవుణ్ణి